ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవాది దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ ప్రభావం కలుగును గాక. నేటి నుండి మనము మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువపై పలికిన 7 మాటలను మనం ధ్యానించుకుందాం. అందులో మొదటి మాటగా నేడు యేసయ్య సిలువపై పలికిన మొదటి మాట లూకాసు వార్త 22వ అధ్యాయము 34వ వచనంలో తెలియజేసినట్టు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అనే మాటను మనము ధ్యానించుకుందాం. వైరి చేత సిల్వాపై ఘోర పాదాలుందిన ఓరిమిన్ సహించితి ఆలకింపు యేసు తెన్ను తప్పినట్టినా ఎన్నలేని దోషము లానియున్ హరింపుము ఆలకింపు యేసు ఎన్ని హింసలపినా నిన్ను చూచి శాంతము నన్ను పొందనిమ్మయ్యా ఆలకింపు యేసు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువా తండ్రి నైనా మీరు మాకు ఒక్క సమయం ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నైనా తండ్రి యేసయ్య ప్రేమ కలిగిన తండ్రి, కృపామయ, మా అందరి పాపముల కొరకునైనా మీరు సిలువ మానుపై నా తండ్రి అనేక హింసలను శ్రమలను భరించి సిలువ మానుపై వేలాడిన ప్రభువా మా పాపములు మీరు కొట్టివేసి ఉన్నారు. నాయన ప్రేమ గల తండ్రి, నేనా తండ్రి మీరు చిందించిన రక్తము ద్వారా తండ్రి మేమందరం పరిశుద్ధులకు చిన్నామైనా తండ్రి సిలువపై పలికిన మీ యొక్క మొదటి మాట ద్వారా తండ్రి మీరు మా ప్రియులందరితో మాట్లాడిన ప్రభువా నైనా మేము ఏదైనా పాపము చేసి ఉన్నట్టయితే నేనా తండ్రి క్షమించే హృదయం కలిగిన మహా గొప్ప దేవుడా, నేనా తండ్రి మా పాపములన్నిటినీ మీరు క్షమించిన ప్రభువా తండ్రి మమ్మల్ని బలపరచండి నా ప్రభువా. విశ్వాస జీవితంలో ఇంకను బలపరచండి నా ప్రభువా. తెలిసి తెలియక నేనా తండ్రి మేము చేసిన పాపములను, మేము ఇతరుల చేసిన అపరాధ భావములను కూడా క్షమించండి నా ప్రభువా. మా జీవితాలు మేము మార్చుకునే కృపను మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి పాపని బ్రతిమాలి వేడుకొంచున్న పరమ తండ్రి. ఆమేన్. మరి లూకాసు వార్త 23వ అధ్యాయము 33-34 వచనాల్లో యేసయ్యను వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమింపుమని ప్రవచనాత్మకంగా ఆయన సిలువపై మొదటి మాట పలికి ఉంటున్నాడు. మరి ఈ యొక్క ప్రవచనాన్ని మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనంలోని ఆ చివరి భాగాన్ని మనం చూసినప్పుడు అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఎవరైతే ఆయనను హింసించారో, ఎవరైతే ఆయన పైన తిరుగుబాటు చేశారో, ఎవరైతే ఆయనను దూషించారో వారందరి పక్షమున యేసయ్య తండ్రైన దేవునికి విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమని? తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రభువు తండ్రైన దేవుణ్ణి వేడుకుంటున్నాడు. యేసయ్య ప్రేమ కలిగిన మనస్సు ఇక్కడ మనకందరికీ అర్థమవుతుందండి. నిజానికి అక్కడ చుట్టూ ఉన్న వారిని చూసి యేసయ్య మాట పలికినప్పుడు వారికి నిజంగా వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదా? ఆయన యొక్క దైవత్వమును గురించి వాళ్ళకి తెలియదా?
ఆయన చేసిన అనేక అద్భుతములకు వారు సాక్షులుగా ఉండలేదా? అదే ఒక ఒక వారం క్రిందట ఆ యొక్క ఆ యేసయ్యను యెరూషలేము వీధులలో ఆయనను ఖర్జూర పట్టలు వారు చేతపట్టుకొని యేసయ్యకు దేవునికి స్తోత్రం, హోసన్నా 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 అని మటలాది వారం రోజు యేసయ్యను వారు ఊరేగించినప్పుడు వారికి తెలియదా యేసయ్య యొక్క దైవత్వం గురించి, ఆయన యొక్క అద్భుతముల గురించి? మరి అదే నోరులు యేసయ్యను సిలువ వేయము సిలువ వేయము సిలువ వేయము ఎందుకు పలుకుచున్నారు? ఎంత దౌర్భాగ్యమైన జీవితంలో వారు గడుపుచున్నారో మనకు అర్థమవుతుంది. మరి యేసయ్యను ఆ రోజు రాత్రి, అనగా యేసయ్యను సిలువ వేయడానికి ముందు రోజు రాత్రి, యేసయ్య కిద్రోను వాగు దాటిన తర్వాత ఆయన గెత్సేమనే తోటలో ఆయన భారంగా తన తండ్రి దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేసిన ముగించిన వెంటనే ఆ యొక్క గెత్సేమనే తోటలోనే రోమా సైనికులను వెంటబెట్టుకొని, బంట్రోతులను వెంటబెట్టుకొని, ఆ యొక్క సద్దూకయ్యులు పరిసయ్యులు వీరు యేసయ్యను ఆయనను గెత్సేమనే తోటలో వారు బంధించినారు. వారు బంధించిన తరువాత యేసయ్యను బంధించిన వెంటనే యేసయ్యను తీర్పుల కొరకు మొదటగా ఆయనను అన్న యుద్ధకు, తర్వాత కయప యుద్ధకు, తర్వాత పిలాతు యుద్ధకు, తర్వాత ఆయనను హేరోదు యుద్ధకు, తర్వాత మరలా ఆయనను పిలాతు యుద్ధకు రాత్రంతా తీర్పుల కొరకు యేసయ్యను త్రిప్పి ఉంటున్నారు. పిలాతు కూడా ఈయన ఎందుకు నాకు ఏ దోషము కనపడలేదు, మీరెందుకు నిరపరాధి రక్తంను మీరు ఎందుకు చింతిస్తున్నారని ఆయన ఇక్కడ ఉన్న వారిని అడిగినప్పుడు కూడా మాకు ఆ యొక్క నిరపరాధి యొక్క శాపము కానీ ఆ యొక్క అతని పైన వచ్చే శాపం అన్ని మా పైనను మా పిల్లల పైన ఉండును గాక, నీవైతే అతని సిలువ వేయుటకు మాకు ఆజ్ఞాపించుము, తీర్పు తీర్చుమని ప్రజలంతా అక్కడ కేకలు వేసి యేసయ్యను సిలువ వేయవలసిందిగా తీర్పు వచ్చినట్లుగా వారందరూ అరిచి గేలి చేసి కేకలు వేసి ఉంటున్నారు. మరి ఉదయం 6 గంటల సమయంలో పిలాతు తన 2 చేతులను ఆయన కడుగుకొని, ఈ యొక్క నిరపరాధి రక్తము నా పైన నా కుటుంబం పైన ఆ యొక్క శాపం ఉండకుండా ఉన్నట్లుగా ఆయన తన చేతులను కడుక్కొని ఆ యొక్క గబ్బతా అనే ప్రాంతంలో యేసయ్యను సిలువ వేయడానికి వారికి అప్పగించడం మన వాక్యంలో చూస్తున్నాం. మరి 6 గంటల నుండి యేసయ్యను వారు ఆ యొక్క భయంకరమైన శ్రమల గుండా తీసుకెళ్ళినారు. ఆయనను కొరడాలతో కొట్టించినారు. అనగా 1 తక్కువ 40 దెబ్బల కొరడా దెబ్బలు, అది కూడా భయంకరమైన కొరడాలు. వాటికి ఆ కొరడాలు విపరీతమైన గాయపరిచే విధంగా ఉంటాయి. ఆ వాటి ద్వారా యేసయ్యను గాయపరిచినారు. మరి ఆయన ముఖం పైన ఉమ్మి వేసినారు. మరి అరచేతులతో గుద్దినారు. అతని కళ్ళు మూసి, యేసయ్య కళ్ళు మూసి అతని చెంపపైన కొట్టి ఎవరిని కొట్టినారో తెలియచేయమని అతన్ని ఎగతాళి చేసినారు. ముఖం పైన ఉమ్మి వేసినారు. తలపైన ముళ్ళ కిరీటం పెట్టినారు. ఊదారంగ వస్త్రం అతనికి తొడిగించి, ఇదిగో యూదుల రాజు అని అతను యేసయ్యను వారు ఎంతగా నీచంగా అవమానించాలో అంతగా అవమానించిన తర్వాత యేసయ్య యొక్క భుజముల పైన ఒక భారమైన సిలువను ఆయన భుజముల పైన మోపి యెరూషలేము వీధుల గుండా ఆయన లాక్కెళ్తూ, కొట్టుచు, తిట్టుచు, ఉమ్మివేయించు, ప్రజలందరూ ఆయనను గేలి చేస్తూ ఆయనను ఆ యొక్క యెరూషలేము వీధుల గుండా ఆయన తీసుకెళ్తున్నారు. మరొక గుంపైతే యేసయ్య ఆ శిలువమాను వేసి మోసుకెళ్తూ ఉంటే రొమ్ములు కొట్టుకుంటూ ఏడ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 27 నుంచి మనం చదివినట్లయితే, గొప్ప జన సమూహంను ఆయన గురించి రొమ్ము కొట్టుకొనొచ్చు, దుఃఖించుకొనొచ్చు, చాలా మంది స్త్రీలను ఆయన వెంబడించి యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. ఇదిగో గొడ్రాండ్రును, కనని గర్భములను, పాలీయని స్థలములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుని పర్వతములతోనూ మమ్మను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగదు. వారు ప్రత్యుమానుకే ఇలా చేసినలా ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. రొమ్ము కొట్టుకొచ్చు, కొంతమంది గుంపైతే రొమ్ము కొట్టుకొచ్చు, యేసయ్య కలిగించిన హింసలను చూచి ఏడ్చుచు కొంతమంది ఆయన వెంబడిస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఆయనను
ఆయనను ఎగతాళి చేస్తూ, ఆయన పైన ఉమ్మి వేస్తూ, ఆయన్ని అవమానపరుస్తూ, ఆయన బూతులు తిట్టుచు, ఆయనను ఎంతగానో ఆయన అవమానిస్తూ ఇంకొంత జనం ఆయన వెంబడిస్తున్నారు. శిష్యులైతే అందరూ గెత్సేమనే తోటలోనే ఆయన్ని ఒంటరిగా విడిచిపెట్టి అందరూ పారిపోయినారు. మరి ఇలాంటి భయంకరమైన దుఃఖ సమయంలో యేసయ్య ఆ యొక్క శిలువ మాలను మోసుకుంటూ ఆయన గొల్గొతా కపాలమని పడిన స్థలంలో ఆయన తీసుకొని వచ్చి ఉంటున్నారని. కల్వరి అనే ప్రాంతంలో, కల్వరి అనే మాటకు కపాలము అనే అర్థం అక్కడ ఇస్తున్నది. గొల్గొతా అనే మాటకు కపాల స్థలం అని అక్కడ అర్థం ఇస్తున్నది. ఆ యొక్క స్థలంలోనికి యేసయ్యను తీసుకుని వచ్చి యేసయ్య యొక్క చేతులలో మేకులు కొట్టి, కాళ్ళలో మేకులు కొట్టి ఆయనను సుమారు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయన సిలువ వేసి ఆ యొక్క సిలువపై వేలాడదీసినట్టుగా మనం చూస్తున్నామండి. మరి ఆ యొక్క సిలువ వేసిన సమయంలో కూడా ఆ యొక్క చుట్టూ ఉన్నవారు కూడా అనేక మంది ఆయనను దూషిస్తూ, అనేక మంది ఆయనను విమర్శిస్తూ, అనేక మంది ఆయన గేలి చేస్తూ, నిజముగా నీవు దేవుని కుమారుడు అయితే ఇదిగో నీవు సిలువపై నుంచి నువ్వు దిగుము, నీవు దిగినడలా తప్పకుండా నీ పైన మేము విశ్వాసం ఉంచుతామని ఆయన ఎన్ని రకాలుగా అవమానం చేయాలో అన్ని రకాలుగా యేసయ్యను అవమానించి ఉంటున్నారని. ఒక నిరపరాధిని, ఒక దేవుణ్ణి వారు అలాగ చేయించున్నారు. అందుకే అంటున్నాడు, పశ్చిమానికే మీరు లాగు చేస్తున్నారే, మరి ఎండిన మాట పరిస్థితి ఏమిటో అనేసి యేసయ్య బాధపడ్డట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామని. ఆ యొక్క సిలువ మాను పైన నుండి యేసయ్య మరణ మాంగూలముగా దేవుడు 7 అత్యద్భుతమైన మాటలు పలికి ఉంటున్నాడు. అత్యద్భుతమైన మాటలు. అందులో మొదటి మాట ఆయన మొదటి 3 మాటలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్య ఆయన పలికి ఉంటున్నాడు. మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ దేశమంతా కటిక చీకటి కమ్మినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. ఆ యొక్క సమయంలో యేసయ్య మిగతా 4 మాటలు పలికినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. 7 మాటలు మనకు అందరికీ తెలిసిందే కదా. మొదటి మాట, తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనే మాట మొదటిగా. రెండవ మాటగా, నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని ఆ యొక్క దొంగతో యేసయ్య పలికినట్టుగా. మూడవ మాటగా ఆయన తన తల్లితో ఇదిగో నీ కుమారుని యోహానుతోను, మరి తల్లితోను యోహానుతో ఇదిగో నీ తల్లి అని ఆయన తన తల్లిని యోహాను గారికి బాధ్యత అప్పగించినట్టుగా. నాలుగవ మాటగా ఏలీ ఏలీ లామా సబక్తా అని పలికినట్టుగా, నా దేవా నన్నేల విడిచితివి అనే మాటను ఆయన తెలియజేసి ఉంటున్నాడు. ఐదవ మాటగా నేను తప్పికొనుచున్నాను, ప్రవచనాత్మకంగా ఇక్కడ కూడా ఆయన నేను తప్పికొనుచున్నాను అని పలికి ఉంటున్నాడు. ఆరవ మాట యేసయ్య ఇదిగో సమస్తము సమాప్తమాయనని ఆయన పలికి ఉంటున్నాడు. ఏడవ మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానైనా అని 7వ మాటతో ఆయన తన 7వ మాటను పలికి తల ఉంచి ఆయన ప్రాణం విడిచినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామని. మరి ఈ మొదటి మాటను మనం ఆలోచన చేసినట్టయితే దేవుడు మనకందరికీ క్షమాపణ దయచేస్తున్నాడు. మొదటి మాటలోని ఆంతర్యము ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమనగా నా వీళ్ళందరినీ సమస్త జనులను క్షమించమని తన తండ్రికి ఆయన విజ్ఞాపన చేసినట్టుగా మనం చూస్తున్నామని. అనగా క్షమాపణ ఈ యొక్క మొదటి మాటలో మనకు కనపడుచు ఉన్నది. మరి గత కాలంలో మానవుడు చేసిన పాపముల కొరకు వివిధ రకాల బలుల ద్వారా పాప క్షమాపణ పొందుకునేవాడు. మీరు లేవీకాండం తీసుకున్నట్టయితే లేవీకాండం మొదటి 11వ అధ్యాయంలో మీకు దహన బలి అని, సమాధాన బలి అని, అపరాధ పరిహారార్థ బలి అని, పాప పరిహారార్థ బలి అని రకరకాల బలుల కార్యక్రమం చూస్తున్నాం. అనగా మానవుడు చేసిన తప్పులకు ఆ యొక్క పాపములకు క్షమాపణ కొరకు బలి ద్వారా ఆ యొక్క క్షమాపణ పొందుకోవచ్చు అని వాళ్ళు అక్కడ బలి కార్యక్రమం చేసేవారు. ఇంకొంతమంది అయితే నవీన కాలంలో ఇంకా కొంచెం ముందుకు తీసుకుంటే నరబలి ద్వారా నరబలి కూడా ఇచ్చేవారు. నరబలి మరి పసిపిల్లలను బలి ఇచ్చేవారు పాప క్షమాపణ కొరకు. ఇంకా కొంతమంది చూసినట్టయితే వారు బంగారు నగలు కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా పాప క్షమాపణ కొరకు వారు దేవునికి సమర్పించేవారు.
కానీ నీ బైబిల్ మన గ్రంథం ఏం తెలియజేస్తుందంటే మనందరి పాపముల కొరకు యేసయ్య శిలువమానుపై ఆయన మరణించి మన పాపములు ఆయన కొట్టివేసి ఉంటున్నాడు, మన పాపములు ఆయన క్షమించి ఉంటున్నాడు, మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించి ఉంటున్నాడు, మన పాపములన్నిటికీ ఆయన క్షమాపణ దేవుడుగా ఉంటున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, మీకు 1 పేతురు 1 అధ్యాయము 18-19 వచనాల్లో మనం జాగ్రత్తగా చదివినట్లయితే, పితృపారంపర్యమైన మీ వ్యక్త ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కల్మషమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగరా. అనగా ఈ యొక్క పితృపారంపర్య ఆచారాలుగా బలుల ద్వారా కావచ్చు, లేక వెండి బంగారములు సమర్పించడం వల్ల కావచ్చు, మనకు క్షమాపణ కలుగదు. ఎవరైతే యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడుగా అంగీకరించి దేవుని యొక్క తమ పాపములన్నిటిని ఒప్పుకొని మారు మనస్సు పొంది క్రీస్తు నామమున బాప్తిస్మం పొంది ఆయన యొక్క రక్త మాంసముల ద్వారా ఎవరైతే శుద్ధి చేయబడతారో వారు మాత్రమే పాప క్షమాపణ పొందుకుంటారు. మన పాపమును మనం ఒప్పుకొనినడా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. క్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయనేసి మనకు వాక్యం నేర్పిస్తూ వస్తూ ఉంటున్నదండి. కాబట్టి యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడుగా అంగీకరించిన వారే పాప క్షమాపణ పొందుతారు. కానీ ఈ యొక్క బలి కార్యక్రమం ద్వారా కావచ్చు, లేక ధనధాన్యాదులు అర్పించడం ద్వారా మన పాపములకు క్షమాపణ రానే రాదు. మనందరి పాపములకు మన పాపములు క్షమించే అధికారము కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం క్రీస్తు యొక్క పాప క్షమాపణ వేడుకుందాం. ఆయన ఎల్లప్పుడూ మన పాపములు క్షమించుటకు ఆయన సిద్ధమైన మనసు గలవాడుగా ఉంటున్నాడు. కీర్తనల గ్రంథము 130వ కీర్తన 4వ వచనం కూడా మనం చదివినట్టయితే అక్కడ ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. చూడండి, కీర్తనల గ్రంథము 130వ అధ్యాయం 4వ వచనంలో, ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి యొక్క పాపములకు క్షమాపణ దొరుకునని మనకు కీర్తనకారుడు తెలియజేస్తూ వస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా హెబ్రీ పత్రికలో మనం ధ్యానం చేసినట్టయితే అనేక మాటలు మనకు కనబడుతుందండి. 9వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు కూడా మనం చదివినట్టయితే, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశించెను. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును బయటపడిన వారి మీద ఆవు బూడిద చెమటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరచబడిన ఎడల నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును. మీరు అర్పించే బలిదానాలు మీ యొక్క మేకల యొక్కయు రక్తం, గొర్రెల యొక్కయు పశువుల యొక్క రక్తము వలన మీకు పాప క్షమాపణ దొరకదు. ఎందుకనగా క్రీస్తు యేసు వీటన్నిటిని ఒక్కసారే ఆ యొక్క శిలువమానుపై ఆయన రక్తము చిందించి మన పాపములన్నిటిని ఆయన భరించి మనకు క్షమాపణ తీసుకొని వచ్చింటున్నాడు. దేవునికి మనకు మధ్యన ఆయన సమాధానం తీసుకొని వచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం కూడా మనం చదివినట్టయితే, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమైన తన కొరకు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారందరి రక్షణ కొరకు దేవుడు సమస్త మానవాళి కొరకు ఆయన శిలువమానుపై తన రక్తాన్ని చిందించి ఉంటున్నాడు. మనల్ని ఆయన తన రక్తంతో కొనుక్కొని ఉంటుంటాడు. అందుకే మనకు 1 కొరింథీయులు 6వ అధ్యాయం 18వ వచనం చూసినట్టయితే, మనమందరం విలువ పెట్టి కొనబడిన వారం అనే మాట చూస్తున్నాం. ఏ విలువ అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనమందరం కొనబడి ఉంటున్నామని మనకు వాక్యంలో తెలియజేస్తుందండి. అంత మాత్రమే కాకుండా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూసినట్లయితే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుట పొందెను. అనగా యెరూషలేము వెలుపట
వెలుపట గొల్గొతా ప్రాంతంలో ఆయన శ్రమ పొందినట్టుగా, మనందరి పాపముల కొరకు ఆయన శ్రమ పొందినట్టుగా, బాధపడినట్టుగా మనకు వాక్యము సాక్ష్యం ఇస్తూ ఉన్నదండి. ఎవరైతే యేసు క్రీస్తు యొక్క రక్తము పైన ఆయన యొక్క రక్తం పైన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసే క్రీస్తుని తన నోటితో ఒప్పుకొని తండ్రైన దేవుడు ఆయన మృతుల నుండి పునరుత్థానుడిగా లేపినాడని ఎవరైతే హృదయమందు విశ్వసిస్తారో వారే రక్షింపబడునని మనకు వాక్యం మనకు సాక్ష్యం ఇస్తున్నది. కాబట్టి యేసు క్రీస్తు యొక్క శ్రమల పైన మనం విశ్వాసం ఉంచాలి. ఆయన నా పాపముల కొరకు నీ పాపముల కొరకు ఆయన శ్రమ పొంది మరణించినట్టుగా మనం విశ్వసించాలి. మన పాపములను ఆయన క్షమించి ఉన్నాడని మనము విశ్వసించాలి. అప్పుడు మాత్రమే మనకు పాప క్షమాపణ కలుగును. అనగా మొదటి మాటగా యేసయ్య ఆయన తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమనే మాట ఆయన పలికి ఉన్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరి భాగంలో కూడా మనం చదివినట్టయితే, దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన మహిమైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు అనగా మన అపరాధములకు, మన పాపములకు, మన ద్రోహములకు, మన యొక్క తలపిరుచుకోవడానికి, మన గర్వానికి, మన అహంకారానికి, సమస్తమైన కల్మషానికి మనకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎంత ఘోర పాపినైనా యేసయ్య క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. మనము చేయవలసిన పని ఏమంటే మనము ఆయన యొక్క క్షమాపణ వేడుకొనాలి. యేసయ్య ఈ యొక్క మొదటి మాట పలికిన వెంటనే ప్రపంచమే మారిపోయిందండి. అక్కడ ఆయనను అంతవరకు గేలి చేసిన జనము, అంతవరకు ఆయనను హేళన చేసిన జనము, అంతవరకు ఆయన పైన ఉమ్మి వేసిన జనము, అంతవరకు ఆయనను కొట్టిన జనము, అంతవరకు ఆయనను హింసించిన జనము, శ్రమకు గురి చేసిన జనము, ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది దేవుని వైపు తిరిగినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. ఈ యొక్క మాట ప్రపంచ గతినే మార్చివేసినది. ఎవరు క్షమించగలరు? అంత భయంకరంగా ఒక మనిషిని హింసిస్తుంటే హింసించిన వారిని క్షమించే హృదయము ఈ ప్రపంచంలో యేసు క్రీస్తు తక్క మేరే ఎవ్వరికి లేదని మనకు వాక్యం తెలియజేస్తున్నదండి. ఆయన శ్రమల పైన, ఆయన యొక్క నింద, ఆయన బాధల పైన, ఆయన పడిన అవమానాల పైన మనమందరం కూడా పశ్చాత్తాపడి నా కొరకు కదా ఆయన శ్రమ పడ్డాడు, నా కొరకు కదా ఆయన వేదన పడ్డాడని ఎప్పుడైతే మనం తెలుసుకుని ఆయన వైపు తిరుగుతామో అప్పుడు ఆయన మన పాపములన్నింటినీ క్షమించి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. ఆ గొల్గొతా కొండ పైన కూడా అనేకులు తాము మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాను. అయ్యో మనం ఎంత తప్పిదం చేసినాము, ఒక నిరపరాధిని శిక్షించినామే, అయ్యో ఆయనను ఎగతాళి చేసినామే, ఆయన హింసించినామే, ఆయన పైన ఉప్పి వేసినామని బాధపడి పశ్చాత్తాపడి వారందరూ కూడా దేవుని వైపు తిరిగినట్టుగా మనము వాక్యంలో చూస్తున్నామండి. మరి యేసుక్రీస్తు మనకి ఏమి నేర్పిస్తున్నాడు? మనకు కూడా ఆజ్ఞిస్తున్నాడు, మీరు కూడా ఒకరిని ఒకరు మీరు క్షమించుకొనుడి. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు మీరు క్షమించుకొనుడి. మీరు కూడా క్షమాపణ హృదయం కలిగి ఉండండి. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, ఎవడైనను తనకు హాని చేసినని ఎక్కడినప్పుడు అనుకునే ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి, క్షమాపణ గుణము కలిగి ఉండుడని ప్రభువు మనకు నేర్పిస్తూ వస్తున్నాడండి. ఆయన పేతురు యేసయ్య సువార్త పరిచర్యలో చేసిన భాగంలో పేతురు వచ్చి యేసయ్యని అడుగుచున్నాడు, నాయనా ప్రభువా, నేను ఒక మనిషిని ఎన్ని మార్లు క్షమించాలి అంటే 7 మార్లు మట్టుగా అని పేతురు యేసయ్యని అడిగినప్పుడు, పేతురు, సీమోను 7 మార్లు మట్టుకు కాదు, 77 ఏళ్ల మట్టుకు 77 ఏళ్ల మట్టుకు వరకు నీవు క్షమిస్తూనే ఉండాలి. అనగా నీ జీవిత కాలం అంతా నువ్వు నీ ఎడల ఎవరైనా అపరాధం చేసిన, తప్పు చేసిన ఎడల నీవు క్షమించాలి. క్షమించే గుణం కలిగి జీవిస్తేనే నిజమైన క్రైస్తవుడు అవుతాడండి. క్షమాపణ గుణం లేని క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు కాడు. ప్రేమ లేనివాడు క్రైస్తవుడు కాడు. దయ లేనివాడు క్రైస్తవుడు కాడు. అహంకారం కలిగిన వాడు క్రైస్తవుడు
గర్వం కలిగిన వాడు క్రైస్తవుడు కాదు. ఎవరు క్రైస్తవుడు అంటే, ఎవరు క్రీస్తును వెంబడించేవాడంటే, ఎవరైతే క్షమాపణ గుణం కలిగి ఉంటారో, ఎవరైతే దయాగుణం కలిగి ఉంటారో, ఎవరైతే ప్రేమ అనే గుణం కలిగి జీవిస్తారో, వీరు మాత్రమే నిజమైన క్రైస్తవులుగా ఉంటారు. కానీ మిగతా వారంతా వేషధారులు, నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోతూ ఉన్నారు. కాబట్టి ఒకరిని ఒకడు మనం క్షమించుకోవాలి. యేసయ్య పరలోక ప్రార్థనలో కూడా ఆయన ఏమన్నాడంటే, మా ఎడల అపరాధములు చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం తండ్రి మా అపరాధములు క్షమించు నాయనా, క్షమించు. ఎందుకనగా మనమందరము ఘోరమైన పాపులమే, త్రోవ తప్పిపోయిన వారమే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, మరి ఏ భేదము లేదు, అందరూ త్రోవ తప్పి పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను మనము పొందలేకపోతున్నాం. కానీ మనకున్న నిరీక్షణ యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలే మనకు నిరీక్షణ. ఆయన ఎవరైతే క్రీస్తు నా పాపముల కొరకు ఆయన శిలువమానపై ఆ యొక్క మరణాన్ని పొంది ఉన్నాడని ఎవరైతే విశ్వసిస్తారో వారందరి పాపములు క్షమింపబడతాయి. ఎవరైతే క్రీస్తు యేసుని తమ సొంత రక్షకుడుగా అంగీకరించి వారి పాపములు ఆయనతో ఒప్పుకుంటారో వారి పాపములన్నీ క్షమించబడతాయి. చివరికి నేను ఒక మాట తెలియజేసి మీకు నేను ముగిస్తాను. యేసయ్య కొండ మీద ప్రసంగంలో కూడా ఆయన ఒకరిని ఒకరు మీరు ప్రేమించుకోండి, మీ శత్రువుల గురించి మీరు ప్రార్థన చేయండి, మీరు హింసించు వారిని మీరు క్షమించుడి, మీ చెంపపైన ఎవరైనా ఒకరు కొట్టినట్టే మీ ఎడమ చెంప కూడా మీరు చూపించుడి, ఎవరైనా మీ హస్తం అయితే మీ యొక్క పై అంగి కూడా వారికి ఇచ్చివేయుడి అని దేవుడు పలికి ఉంటున్నాడండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవరైతే ఈ లక్షణాలు కలిగి జీవిస్తారో వారే నిజమైన క్రైస్తవులు, వారే నిజమైన క్రీస్తు రక్తంతో కడగబడిన వారు, వారే నిజముగా మారు మనసు పొందిన వారుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము కూడా క్షమాపణ గుణం కలిగి ఉందాం. యేసుక్రీస్తు మనల్ని క్షమించినలాగున మనము కూడా ఇతరులను క్షమించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనం ఏదైనా అపరాధం చేసినట్లయితే వారి వద్దకు మనం వెళ్ళి వారితో క్షమాపణ కోరుకుందాం. ఎందుకనగా క్షమాపణ గుణం కలిగి ఉండట ఇరువురి మధ్య సమాధానం తీసుకొని వస్తుందని. క్షమించే హృదయం మనకున్నా, క్షమించే హృదయం ఎదుటి వ్యక్తికి ఉన్న మన ఇద్దరి మధ్య సమాధానం దేవుడు కలుగు చేశాడు. కాబట్టి క్షమాపణ కలిగి జీవిద్దాం. యేసుక్రీస్తు మనకు సూచించిన ఆ బోధ ప్రకారం శిలువపై ఆయన పలికిన మొదటి మాట, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్న రీతిగా మనము కూడా నైనా మేము కూడా తెలిసి తెలియక మేము పాపం చేసి ఉన్నాం, తప్పిదములు చేసి ఉన్నాం, ద్రోహం చేసి ఉన్నాం. నైనా నా తండ్రి మీరు మమ్మల్ని క్షమించండి నా తండ్రి, మరలా అటువంటి పాప జీవితానికి మేము గురి కాకుండా, మేము వాటి వైపు వెళ్లకుండా నా తండ్రి మాకు సహాయం చేయండి, మమ్మల్ని బలపరచండి. మనం దేవుని దగ్గర వేడుకున్నప్పుడు తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. అటువంటి కృప మన దేవుడు మనకు అందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.